తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 11/4/2026 రైతు భరోసా నిధులైతే రెండో విడత డబ్బులైతే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఎకరం నుంచి 10 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికైతే పెద్ద శుభవార్త అనమాట. మీ అందరికీ ఈ రోజు అయితే ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే ఈరోజు ఎవరెవరికి విడుదల చేస్తుందంటే మొత్తం 31 జిల్లాల్లో ఉన్న మొన్న ఏదైతే మనకి ఇక్కడ మొదటి విడతలో కేవలం 6,000 డబ్బులు పడ్డవాళ్ళు, అంటే మీకు ఎకరంన్నర ఉండి 6,000 పడి, 2 ఎకరాలు ఉండి 6,000 పడి, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండి కేవలం 6,000 రూపాయలే డబ్బులు పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇన్ని ఎకరాలుండి కేవలం 6,000 పడ్డాయి, మిగతా డబ్బులకి రెండో విడతలో విడుదల చేస్తామని చెప్పి మనకి ప్రభుత్వం చెప్పిందనమాట. ఏమని చెప్పింది? ఏప్రిల్లో విడుదల చేస్తామని చెప్పింది. అయితే ఈ రోజు నుంచి ఈ రెండో విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఒక స్పష్టం ఇచ్చిందనమాట. ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి, మొత్తం ఈ రోజు నుంచి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా మీ అందరికీ ఈ వీడియోలో చెప్తాను. మీరు చేయవలసిన ఏం లేదు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, అంటే మీకు మొన్న ఎకరంన్నర ఉంటే ఆ ఎకరం తీసేసి మిగతా చెప్పండి అన్నమాట. అంటే మీకు ఎకరన్నర ఉంటే కేవలం ఎకరానికి పడ్డాయి అనుకోండి, మీరు ఇలా కామెంట్ చేయండి అంటే నాది మొత్తం ఎకరన్నర ఉంది, అందులో ఎకరానికి 6,000 పడ్డాయి, ఇంకా అర ఎకరానికి డబ్బులు పడలేదు ఈ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేస్తే మీ జిల్లాల వారికి ఎప్పుడు పడుతున్నాయి, ఈరోజు ఎన్ని గంటలకి ఈ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి నేను మొత్తం మీ అందరికైతే చూపిస్తానమాట. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో కొత్తగా 62,000 మందికి అయితే ఇక్కడ మనకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? మనకి ఇక్కడ ఫిబ్రవరిలో కొత్త పట్టాదారులు ఉన్నారనమాట. అయితే వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనమాట. ఇప్పుడు మొత్తం ఎవరెవరికి విడుదల చేస్తున్నారు? ఈ కొత్త పట్టాదారులకు విడుదల చేస్తున్నారు. అలానే ఇక్కడ మొన్న 6,000 పడి మిగతా అమౌంట్ ఆపిన రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా అమౌంట్ విడుదల చేస్తున్నారు అనమాట. మొత్తం ఈ ప్రక్రియ వచ్చేసి మనకైతే ఆల్రెడీ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మార్చి మొదటి వారం లోపు, అంటే ఫస్ట్ వారం సెకండ్ వారం మార్చి 15 నుంచి లోపు, అంటే 2 వారాల లోపు అందరికైతే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం, అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి మనకి ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. అయితే ఆల్రెడీ ఇప్పుడు మనకి మార్చి ఒక వీక్ అవుతుంది కాబట్టి ఇది మనకి రెండో వారం నుంచి ఆల్రెడీ డబ్బులు అనేవి స్టార్ట్ అయ్యాయి. మొన్న చాలామందికి కూడా ఎకరన్నర ఉన్న వారికి అయితే కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు అనేవి పడలేదన్నమాట. అయితే ఇలా ఎవరికైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం దృష్టిలో తెచ్చుకొని ఇక్కడ మనకి రెండో విడత అనేది ప్రారంభించినట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట. అందరికీ ఈ రెండో విడత భాగంగా అందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. తొలి విడతలో వచ్చేసి మనకైతే 3,600 కోట్లు అయితే 6,000 చొప్పున విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడతలో వచ్చేసి మనకి మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ 20 రోజుల్లో మనకి రెండో విడతలో మనకి 2,700 కోట్లు విడుదల చేస్తారనమాట. ఇప్పుడు అంటే 2,700 కోట్లు అంటే ఇప్పుడు మనకి ఎంత పడతాయి అంటే ఒక 3 ఎకరాల లోపు 4 ఎకరాల లోపు వారికి మళ్ళీ రెండో విడతలో 2,700 కోట్లు విడుదల చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత మూడో విడత కూడా ఉందన్నమాట. మనకి మూడో విడతలో ఏం చేస్తారంటే మొత్తం 2,700 కోట్లు అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఆ తర్వాత మనకి మూడో విడతలు అయితే 2,700 కోట్లు అవుతున్నాయి. మొత్తం దాదాపుగా 70 లక్షల మంది రైతులకైతే ప్రయోజనం అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం ఈ రైతు భరోసా అనేది 3 విడతలుగా భాగించారనమాట. మొదటి విడతలో 2,700 కోట్లు ఆల్రెడీ పూర్తి అయిపోయింది మనకి. రెండో విడతలో మళ్ళీ 2,700 కోట్లు వేస్తారు. తర్వాత మళ్ళీ మూడో విడతలో 2,700 కోట్లు వేస్తే మొత్తం మనకి ఈ ప్రక్రియ అంతా 3 విడతల్లో అవుతుంది. ఈ 3 విడతల్లో డబ్బులు అనేవి దాదాపుగా మొత్తం ఎంత లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3 విడతల్లో రైతు భరోసా నిధులు అయితే జమ చేస్తున్నారనమాట. ఓకేనా? ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలంటే అమౌంట్ అనేది అందరికీ ఎకరానికి 6,000 చొప్పునే పడుతుంది. మీకు ఎకరంన్నర ఉంటే ఆల్రెడీ మొన్న 6,000 పడ్డది కాబట్టి మిగతా అర ఎకరానికి 3,000 రూపాయలు పడతాయి. 2 ఎకరాలు ఉంటే మీకు ఆల్రెడీ మొన్న ఒక 6,000 పడ్డాయి కాబట్టి మళ్ళీ ఒక 6,000 రూపాయలు పడతాయి. అంతేగాని 2 ఎకరాలు ఉంటే మళ్ళీ 2 ఎకరాలకు 12,000 పడతాయని చెప్పి అయితే అనుకోకండి. ఆల్రెడీ మీకు ఒక ఎకరానికి డబ్బులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. మీకు 10 ఎకరాలున్నా అందులో ఒక ఎకరానికే పడ్డాయి కాబట్టి ఆల్రెడీ ఒక ఎకరం అయిపోయినట్టు. ఇప్పుడు 9 ఎకరాలకి మిగతా డబ్బులు పడతాయి అనమాట. ఓకేనా? ఇది అమౌంట్ గురించి. ఈరోజు మీ ఖాతాల్లో పడగానే ఖచ్చితంగా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతు అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేసి డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి వాళ్ళను కూడా కామెంట్ చేయమని అయితే చెప్పండి. ఓకేనా? తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రోజు ఇచ్చే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా అయితే చూసుకోవచ్చు. మీరు ఒకవేళ మిస్ అవుతారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ గ్రూప్. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.